బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్లోని అధికార టీఎంసీ తొలి నుంచి ఎస్ఐఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే రాజకీయ పార్టీల నుండి అభ్యంతరాలు వ్యక్తమైన ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించింది. ఎస్ఐఆర్ తరువాత ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈసీ పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగించింది. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహించింది. ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించడం, అర్హులైన పౌరులందరి పేర్లు జాబితాలో ఉండేలా చూడటం, నకిలీ, చనిపోయిన లేదా వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2025లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఎన్నికల సంఘం ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ వివరాలను ధృవీకరించారు. అలాగే నమోదు ఫారాలను పంపిణీ చేశారు. ఇటీవల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితా నుండి 58 లక్షలకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 58 లక్షల ఓట్లను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఇందులో పేర్లు తొలగించిన ఓటర్ల జాబితాతో పాటు తొలగించడానికి కారణాలను కూడా పేర్కొంది. జాబితాను ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పోర్టల్ లింకులో అందుబాటులో ఉంచింది. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు విషయంలో అభ్యంతరాలు దాఖలు చేయడానికి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది మరణించారని, మరో 20 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది సంబంధిత చిరునామాలో లేరని ఈసీ తెలిపింది. ఇక 138,000 మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. అలాగే ఇతర కారణాలతో మరో 57,000 మంది పేర్లను తొలగించినట్లు ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో ఓట్లను తొలగించడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు, నకిలీలను సరిదిద్దే సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని, పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు ఆరోపణలు నిరాధారమైనవని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. బెంగాల్లో ఓట్ల తొలగింపు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీఎంసీ నాయకులు, ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో తొలగింపు రేటు ఎక్కువగా ఉందని పార్టీలు వాదిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే నకిలీ ఓట్లను తొలగించామని ఎన్నికల సంఘం చెబుతున్నా పలు రాజకీయ పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ పనులను నవంబర్ 4న ప్రారంభించారు. ఈ ప్రక్రియలో బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా 90,000కు పైగా బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ పనులకు మొదటి నెల మాత్రమే గడువు విధించగా ఆ తర్వాత వారం రోజులు, మరోసారి 3 రోజులు గడువును పొడిగించారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఈసీ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. జనవరి 17 వరకు వీటిలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు అవకాశం ఇచ్చింది. తుది ఓటర్ల జాబితాను 2026 ఫిబ్రవరిలో ప్రచురిస్తారు. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 321 జిల్లాలు, 1,843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లను కవర్ చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు 5.3 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు, 7.64 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు, 10,448 ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓలు, 321 మంది డీఈఓలు నియమించింది. నకిలీ ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్లను చేర్చుకోవడం కోసం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తోంది. అర్హులైన ఓటర్లు కొత్త ఓటర్ల ఫారం 6ని పూరించి బ్లాక్ స్థాయి అధికారులకు సమర్పించాలని ఈసీ కోరుతోంది. ఇలా వీలు కాకపోతే ఈసీఐ నెట్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఫారంను నింపమని ఈసీ సూచించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ రెండో దశ ముగియనుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను విపక్షాలు విమర్శిస్తుండగా అధికార పక్షం ఎన్డీఏ సమర్థిస్తోంది. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కోలకత్తాలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఏఆర్ను ఓ రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. మొత్తంగా ఎస్ఏఆర్ పూర్తి చేసిన అనంతరం బెంగాల్ 58 లక్షల ఓట్లు తొలగించడం బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. నకిలీ ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్లను చేర్చడం కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టామని చెబుతున్న ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల ఓట్లను తొలగించింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పలు రాజకీయ పార్టీలు బెంగాల్లో లక్షల్లో ఓట్లను తొలగించడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి.